చిన్న అల్పప్రాణైన చేప విషయంలో కూడా ఆయన డిజైన్, దాని ఆహార విషయంలో, దాని శరీర నిర్మాణ విషయంలో, దాని నుండి మళ్ళీ అలాంటి జీవులు ఉత్పత్తి అయ్యే విషయంలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, అంత చిన్న జీవిలో కూడా ఆయన ప్రదర్శించిన నైపుణ్యం. చేపంత చిన్నది లేదు, చేపంత పెద్దది లేదంటారు లోకంలో ఒక సామెత. కోట్ల కొలదిగా ఉండేటువంటి, ఇన్ని కోట్లని చెప్పలేము మనం, సంఖ్య తెలియదు, లెక్కలేనన్ని అని చెప్పొచ్చు చేపలను సముద్రంలో. అంత పెద్ద చేపల గుంపును సృష్టించాడు ఆయన. వాటికి డైలీ ఆహారం పెడుతున్నాడు. చేప జాతి తీసుకుంటే, పక్షి జాతి తీసుకుంటే, జంతు జాతి తీసుకుంటే, మానవ జాతి తీసుకుంటే, చెట్లు వృక్ష జాతిని తీసుకుంటే, మట్టిలో రకాలు ఉంటుంది. అమ్మో, ఈ విశాల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన జ్ఞానం, ఆయన పనితనం, చాలా చిన్నదాని విషయంలో కూడా ఆయన తీసుకునే కేర్, శ్రద్ధ అర్థం కాడు అసలు మనకు ఆయన. అలాంటి గొప్ప దేవుని మనసులో ఒక చిన్న మానవుడికి స్థానం, అది కూడా ఎంతో ఇష్టమయ్యేటువంటి స్థానం, ఎంతో ధన్యకరమైన ప్లేస్ అంటే అంతకంటే అదృష్టం ఇంకా ఉండదని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా.